విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, సాయి చంద్ అన్న. అంటే అందరికీ తెలుసు, సింగర్ సాయి చంద్ అన్న మన మధ్యన లేరు, కానీ వాళ్ళ తండ్రి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వెంకటరాములు గారు మనతో ఉన్నారు. అండ్ సాయి చంద్ అన్న మనతో లేక దాదాపు 1.5 year పైగా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అండ్ వాళ్ళ డాడీ కళ్ళ ముందే ఆయన చనిపోవడం జరిగింది. అండ్ ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది అండ్ ఏంటితో కొన్ని ఇప్పుడు మనము వాళ్ళ డాడీని అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బానే ఉన్నా. అడగడానికి అసలు కరెక్ట్ కాదు, కానీ అడగడం మన ధర్మం కాబట్టి అడుగుతున్నాను. నో ప్రాబ్లం. సంవత్సరంన్నర పైన అయిపోయింది కదా? అవును. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది అంటే ఎలా నడుస్తుంది మీకు, ఏంటిది? అంటే ఓకే, మీకు ఈ విక్రమ్ టీవీ మేనేజ్మెంట్కు, పప్పు యాంకర్ గారికి, మిగతా అందరికీ కూడా నా పేరు వెంకటరాములు, మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే, ఎలా ఉంది అంటే ఎంతైనా ఆనందకరమైనటువంటి దినాలు అయితే కావు. అంటే ఎప్పుడు పిల్లలు పెరిగి పెద్దగా అయ్యి ఒక స్థాయిలోకి వచ్చి వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళ ఒక స్థాయిలోకి వచ్చే క్రమంలో, అంటే ఎదుగుతున్న క్రమంలో ఈ ప్రపంచాన్ని వదిలిపోయింది కాబట్టి అది చిన్న దుఃఖం కాదు, చిన్న బాధ కాదు. కాకపోతే ఇక నెట్టుకు రావాలి జీవితాన్ని. ఇప్పుడు నాకు కూడా 64 ఏళ్ళ వయసు ఇప్పుడు ప్రస్తుతం. నా వయసు కూడా మరీ యుక్త వయసు కాదు, కానీ సరే నాకు దేవుడు వరమిచ్చిండో లేకపోతే ప్రజల ఆశీస్సులు కూడా ఉండబట్టో ఈరోజు నేను నా శక్తిని నేను ఇముడ్చుకొని నడవగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను, పాడగలుగుతున్నాను. అందరిలో నేను మమేకమయ్యి నా బాధను వెలిపుచ్చుకొని వాళ్ళ సంతోషాన్ని కూడా నేను తీసుకొని ఈరోజు ఒక మనిషిగా జీవించి మంచిగా ఉండాలి, లేదా ఒక స్టెబిలిటీ పెంచుకొని అందరితో ఇంకా కొంతకాలం జీవించాలి అనే దాంతో జీవిస్తున్నాను తప్ప నేను ఏదో బ్రతకాలి, నాకు వయసు ఏమి ఇంకా ఎక్కువ కాలేదు కదా అనుకొని కాదు. అదే 10 మంది కొరకు బ్రతకాలి. ఇప్పుడు నా జీవితం ఏమైపోయిందంటే ఇన్ని రోజులు నా కొడుకుల కొరకు, నా బిడ్డ కొరకు, నా భార్య కొరకు బ్రతికినా, కానీ ఇప్పుడు ప్రపంచ ప్రజల కొరకు బ్రతుకుతున్నా నేను. వాస్తవం ఇది. నా కొడుకు సాయి చందు చనిపోయినప్పటి నుంచి కూడా మీరు చూసి ఉంటారు, అసలు వేల మంది నన్ను నాన్నగా వాళ్ళు స్వీకరించారు. ఎంత స్వీకరించారంటే నా సాయి చందుకు లేదా నా పెద్ద కొడుకు క్రాంతి కుమార్కు ఎంత అనుబంధం ఉంటుందో, ఒక తండ్రికి కొడుకులకు ఎఫెక్షన్ ఎట్లా ఉంటుందో ఆ ఎఫెక్షన్ చూపిస్తున్నారు నాకు. మర్చిపోలేనంత ఎఫెక్షన్. అంటే అత్తుకుంటే, కొడుకుని అత్తుకుంటే ఎంత ప్రేమ కలుగుతుంది. అట్లా ఇప్పుడు నిన్న అత్తుకున్నా, మిగతా ఎవరిని నేను నాన్న అని పిలిచిన వాళ్ళని అత్తుకుంటే వాళ్ళు నన్ను నాన్నగా ఎంత ఫీల్ అయ్యి అత్తుకుంటారో నాకు కూడా అట్లా కొడుకులు బిడ్డలు అని ఈ స్పృహ అయితే నాకు వస్తుంది. అట్లాంటి ఆనంద అనుభూతి అయితే నాకు కలుగుతుంది. కరెక్ట్, వీళ్ళ కొరకు బ్రతకాలి నేను. సాయి వీళ్ళ కొరకు బ్రతికేవాడు. సాయి అంటే ఎంత అభిమానం చూపినటువంటి ప్రజలు ఉన్నారు. సాయి కొరకు నేను కూడా సాయి చూపించినటువంటి ఆదరణకుల్లో ఎట్లనో కానీ ఆ యువకులు కానీ ఆ ప్రజలు కానీ వాళ్ళు చూపిస్తున్న ఆదరణని మర్చిపోనియకూడదు. ఇది రూపు మాపకూడదు. ఎప్పటికి ఇలాగే కొనసాగాలి. సాయి ఆయన బ్రతుకున్నట్లనే, ప్రతి ఒక్కరి హృదయంలో సాయి బ్రతుకున్నాడు కాబట్టి ఈ నేను జీవించినంత కాలం నాతోటి వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆదరణ ప్రేమని ఇది మర్చిపోనియకూడదు. ఇది ఇట్లే కొనసాగించాలి. అంటే నేను బాగా ఉండాలి, నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకోవాలి అని చెప్పి నేను ఇట్లా బ్రతుకుతున్నా. ఇక నా పెద్ద కొడుకు కూడా ఆయన ఆర్మీలో ఉండి ఆయన కూడా 39 ఏళ్ళ వయసులోనే చనిపోయిండు. 17-18 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకొని ఎక్కడ కాశ్మీర్లో లాస్ట్ చివరి సర్వీస్ పూర్తి చేసుకొని మా ఊరికి వచ్చిన తర్వాత రిటైర్డ్ అయ్యి ఇంటికి వచ్చి ఒక 6 నెలల తర్వాత సిక్ అయిపోయి పాపం అనారోగ్యంతో 1.5 year బ్రతికించుకున్నాం. అట్లే ఇక దేవుడు వద్దనుకున్నాడో ఏమో కానీ తనని తీసుకెళ్ళిండు. ఆ తర్వాత 1.5 yearకే మా సాయి చందుకు కూడా మరి ఏమనుకున్నాడో దేవుడా కానీ నా దగ్గర ఉండకూడదు, నీ దగ్గర ఉండే కాలం అయిపోయింది అనుకున్నాడు దేవుడు. నీ కొడుకుల అనుభూతి నీవు పొందినావు, కొడుకుల పిల్లల్ని కూడా నువ్వు అనుభూతి పొందినావు.
ఇక చాలు వాళ్ళు నా దగ్గర ఉండవలసిన, అంటే నా కొడుకు ఆర్మీ జవాన్ కాబట్టి నా దగ్గర సెక్యూరిటీగా ఉండాలనుకున్నాడేమో దేవుళ్ళు, ఆయన అక్కడ తీసుకెళ్ళారు. నా సాయి చందరు ఈ ప్రపంచ గాయకుడు అయిపోయాడు. ఈ ప్రపంచంలో ప్రతి పిల్లవాడు సైతం, అంటే పసిపిల్లవాడు సైతం కూడా పాట వింటే ఇతర జోలపాట వాడినట్లు నిద్రపుచ్చుకుంటున్నారో అలాంటి పసిపిల్లల నుంచి పండు ముసలి దాకా నీ పాట అంటే ఇష్టపడ్డ ఈ ప్రపంచంలో ప్రజలు ఉన్నారు. ఇంకా సాయి చంద్ ఇక చాలు, నీకు ఇంతకంటే గొప్ప పేరు మళ్ళీ రాదు ఇంకా. కాబట్టి ఇక చాలు, నీకు మంచి పేరు ఇచ్చిన, మంచి జీవితం ఇచ్చిన, నీకు ఒక కుటుంబాన్ని కూడా ఏర్పరిచిన, ఇక నీకు రాబోయే నీ తరం నీ పిల్లలు నిన్ను స్మరించుకుంటట్లు చేసిన కనుక ఇంకా చాలు. కనుక నా దగ్గరికి రాని, నా దగ్గర శివతాండవం ఆడించని మహాశివుడు అనుకున్నాడో, మహావిష్ణు అనుకున్నాడో, బ్రహ్మ అనుకున్నాడో తెలియదు నాకు, కానీ సాయి చంద్రుని కూడా తీసుకెళ్ళిండు ఒక పాట కొరకే. పాట వల్ల ప్రపంచానికి పరిచయం అయినటువంటి సాయి చంద్రుని నా దగ్గర వాడాలి స్వయంగా అని అనుకున్నాడో ఏమో, కానీ తనని తీసుకెళ్ళాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక్కసారి సాయి చంద్ అన్న ఒక పాట పాడతారా? నేను జన్మనిచ్చిన నాన్నని కాబట్టి సాయి చంద్ కూడా చాలా జ్ఞాపకంగా నాన్నని, అమ్మ ముందు చనిపోయింది, అమ్మని మర్చిపోకుండా ఒక పాట రాసుకొని ప్రపంచానికి చాటిండు. ఇక నాన్నను కూడా గుర్తు చేయాలి, నాన్న జీవితాన్ని కూడా ఈ ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడో ఏమో, కానీ అంటే నేను బ్రతుకున్నాకనే వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ అమ్మ మీద స్మరించుకుని ఒక పాట ఉండాలని రాసిండు, ప్రపంచానికి వినిపించిండు. ఓకే సార్, నేను బ్రతికి ఉన్నాను అంటే నాన్నలు బ్రతుకున్నప్పుడు నాన్న గొప్పతనాన్ని గురించి కానీ నాన్నలో లేనితనాన్ని గురించి కానీ చెప్పాలంటే కొంచెం కష్టం. కొంచెం మంచి విషయాన్ని చెప్పాలన్నా చెడ్డ విషయం చెప్పాలన్నా బ్రతుకున్నప్పుడు కొంచెం చెప్పడానికి ఇబ్బంది అవుతుంది. కానీ సాయి చాలా ధైర్యం చేసిండు. అంటే నా నాన్న గురించి నేను పాడుకోవడంలో తప్పు ఏమి లేదు, రాసుకోవడంలో తప్పు లేదు. తన జీవితాన్ని నేను ఇప్పుడు కూడా స్మరించుకోకపోతే అంటే నాకు ఇంత పెద్ద స్థానాన్ని ఇచ్చిండు మా నాన్న, అంటే నాకు ఒక కంఠం ఇచ్చిండు ఈ ప్రపంచానికి. మా నాన్న నాకు అవయవాలతో పాటు స్వరాన్ని కూడా ఇచ్చిండు. ఈ స్వరమే ప్రపంచాన్ని అంతా కుదిపేసింది. నా మాట వల్ల కాదు, నా పాట వల్ల. అంటే నాన్నకు ఈ పాట స్వరం అనేది ఉంది కాబట్టి రక్తనాళాలతో పాటు ఈ జీవనాళాలలో పాటు ఈ పాట పాడే నాళం ఒకటి కూడా నాకు మా నాన్న ఇచ్చిండు. కాబట్టి నాన్నను స్మరించుకుంటూ పాట రాయాలని పాట రాసిండు తను స్వయంగా. మా నాన్నలాగానే అందరు నాన్నలు ఉంటే బాగుంటుంది అనుకున్నాడో ఏమో, కానీ నాన్న పాటను ప్రపంచానికి సాటిండు. అది విన్న వాళ్ళు కూడా గొప్పగా మొదట్లో ఆయన రికార్డెడ్ కాలేదు అప్పుడు, కానీ అంటే 2007 ఆ ప్రాంతంలో రాసిండు ఈ పాట, 6-7 ప్రాంతంలో. అప్పట్లోనే ఆ పాట చాలా మారుమోగిపోయింది. కళాశాలల్లో ప్రిన్సిపల్స్, విద్యార్థులు చాలా చాలా అప్రిషియేట్ చేసిండ్రు. అంటే ముఖ్యంగా నాన్నలు అనే వాళ్ళు చాలా అప్రిషియేట్ చేసిండ్రు. అంటే నాన్నల గురించి ఇంత కీర్తిని నువ్వు పాట ద్వారా చెప్పినావు. అంటే అందరు నాన్నలు ఇట్లా ఉంటే పిల్లలకి ఎంతో ఆనందంగా ఉంటుంది కుటుంబంలో అని చెప్పేటట్లుగా, చూసేటట్లుగా. ఒకవేళ తప్పుడు విధానాలు తండ్రులు అవలంబించినా ఇట్లా ఉండకూడదు. సాయి రాసిన పాటలాగా నాన్నలు ఉండాలి. సాయి నాన్న అట్లా ఉన్నాడేమో, అందుకే ఆయన చలించిపోయి రాసిండేమో అని అన్నారు కూడా. కనుక ఆ పాటని నేను మళ్ళీ మీరు అడుగుతున్నారు నాన్న పాటని పాడతా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు బాధ పెట్టలేదట, మేము భూమి మీద పడ్డ వేలప్పుడు నీ బాధలన్నీ మర్చిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకున్నావు, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకున్నావు, నువ్వు బారసాల చేసి మమ్ము గౌరంగా చూసుకుంటివి.
నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, మా ఏలు పట్టుకొని నడక నేర్పినవు, నీ ఎదల ఎత్తుకొని మురిసిపోయినవు, మంచి చెడ్డలన్నీ మాకు చెప్పినవు, మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోయినవు, బుద్ధులెన్నో చెప్పినవు బుజ్జగించినవు, బుద్ధులెన్నో చెప్పినవు బుజ్జగించినవు, మేము చిన్న తప్పు చేసినా చిరునవ్వుతోనే మన్నిస్తివి, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, కుటుంబ భారం అంత మోసుకొచ్చినవు, బాధ్యతకు మారు పేరైనవు, నీ కష్టమంతా కడుపులోనే దాచుకున్నావు, నీ కన్నీళ్ళు కంటిరెప్ప దాటనియ్యలే, మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేదయా, మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేదయా, నువ్వు ఎన్ని పస్తులున్నావో మాకు చెప్పలేదయా, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, మేము కోరుకున్నదేది కాదనవు, మా మనసుకు బాధ కలగనీయవు, నీ ఎదల ఎన్ని బాధలున్నా గానీ మా క్షేమమే నువ్వు కోరుకున్నావు, నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా, నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా, త్యాగశీలి నాన్న నీకు పాదాభివందనమయ్యా. చాలా ఫీల్ ఉన్న పాట, నాన్న గురించి గొప్పగా రాసిన పాట. ఎంత మనసు ఉంటే, నాన్న మీద ఎంత ప్రేమ ఉంటే ఆ బయటికి వస్తుంది అవి లిరిక్స్. లిరిక్స్ అని అనొద్దు, అది ఒక అనుభూతి. అది పాట పాడుతుంటే మనకు రోమాలు వస్తున్నాయి, అవి కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయి. నాన్న కష్టాన్ని తెలియపరిచిన పాట అది. అలాంటి గొప్ప వ్యక్తి మధ్య లేరు, కానీ మీరు పాడుతుంటే సాయి చంద్ అన్న పాడినట్టే అనిపిస్తుంది. ఎంత నేను సాయి చంద్ అన్ననే గుర్తు చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం బాబు, ఎందుకంటే కొడుకు బ్రతికుంటే చూసే ఆనందం వేరు. అవును, ఒక చూస్తే చాలు. ఇప్పుడు నువ్వు ఎప్పుడో కలిసిన సంవత్సరం క్రితం, అవును, ఇప్పుడు కలిసినప్పుడు కూడా నాకు ఆ అనుభూతి ఉంది. కొడుకు లేకపోయినా కొడుకు కలిసింది కదా అనే ఒక సంతోషం, అనుభూతి కలిగింది నాకు. అంటే నాకు కొడుకు లేరు కాబట్టి ఎవరిని చూసినా కొడుకులాగానే భావించుకునే పరిస్థితి నాకు. ఆ యొక్క ఇన్స్పిరేషన్ అనేది కూడా మీలో ఏమో కానీ నాకు అట్లా అనిపిస్తుంటుంది. అంటే నా కొడుకు బ్రతికి ఉంటే ఇంకెంత ఆనందంగా ఉండేది. ఇద్దరు కొడుకులు ఇంత గొప్పగా అంటే అబ్బా, చాలా మంచిగా, పుట్టుక కూడా చాలా మంచిది పప్పు. ఇద్దరు కొడుకులు మంచి ఆరోగ్యంగా, పౌష్టికంగా, బలిష్టంగా, ఎంత అంటే అంత గొప్పగా పెరిగిన వాళ్ళు ఎన్నడూ కూడా అంటే అనారోగ్యాలతోటి ఎప్పుడు బాధపడి పిల్లలు పుట్టినా పుట్టకపోయినా బాగుండేది అనుకునే పరిస్థితులు కావు. పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దగా చనిపోయే వరకు కూడా వాళ్ళు ఎన్నడూ పెద్ద అనారోగ్యాలతో ఉన్నటువంటి పిల్లలు గారు. మళ్ళీ చదువులో కూడా ఫాస్ట్, చదువులో కూడా గొప్ప పేర్లు స్కూళ్ళల్లో మీరు చూశారు. అవును, టీచర్స్ తోటి కూడా వాళ్ళ అనుభూతి చెప్పినప్పుడు మా సాయి చంద్ గురించే చెప్పారు వాళ్ళు. అవును, సాయి చంద్ పాట పాడితే ఎంత అద్భుతంగా ఉండేది. మా పాఠశాలల్లో పాట పాడుతుంటే మాకు ఇంత మంచి గొంతు ఉందా పిల్లవాడికి, ఇంత గొప్పగా అవుతాడని టీచర్స్ పోయిన వాళ్ళు ఉన్నారు. అసలు టీచర్స్ చెప్పని పాఠాన్ని నా పెద్ద కొడుకు కూడా పాఠం బోర్డు మీద చెప్పినటువంటి పరిస్థితులు. అంటే ఇద్దరు కొడుకుల్లో ఎంత టాలెంట్, అంటే చదువుల్లో
జీవితంలో అంటే అందరితో కలిసిమెలిసి జీవించడంలో, అందరికీ అవసరం కొద్దీ చేయూతను అందించడంలో, ఆర్థికంగా కావచ్చు, లేకుంటే మాట సహాయం కావచ్చు, లేదంటే ఒకరి తోడు పోయి మనము ఒక సహాయాన్ని తీసుకున్నాలా రండి అని అంటే ఒక తోడుగా వెళ్ళడం కావచ్చు. అలాంటి సహాయాలు ఎన్నో చేశారు. నా పెద్ద కొడుకు కూడా కనబడని సహాయాలు చేశాడు. తన మిత్రులకు పెళ్ళిళ్ళు కూడా సహాయం చేసిండు. తన తల్లిదండ్రులు ఎవరైనా ఆపదలో ఉంటే పోయి సహాయం చేసిండు ఆర్మీలో ఉన్నప్పుడు. నా చిన్న కొడుకుగా అనేక సహాయాలు చేసిండు సాయి చంద్. అయితే మా ఊర్లో ఒక ముస్లిం అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిండ్రు. తన క్లాస్మేట్ చెప్తున్నాను నేను ఈ సందర్భంగా. చనిపోతే అమ్మాయి వాళ్ళ ఇల్లు కూడా గిరవ వేసిండ్రు. ఓకే. వేస్తే సాయి చంద్కు ఈ విషయం చెప్పిండ్రు వాళ్ళ ఫ్రెండ్స్. అదే అంటే అమ్మాయి పెళ్ళికి వచ్చింది. పెళ్లి చేసే క్రమంలో సాయి చంద్కు ఒక ఫోన్ చేశారు. అప్పటికి సాయి చంద్ చైర్మన్ కాలే, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ కాలే, మామూలుగానే సింగర్గానే తెలుసు. సాయి చంద్ నీ క్లాస్మేట్ ఇట్లా ఒక ఆమెకు పెళ్ళికి వీడికి వచ్చింది, వాళ్ళ తల్లిదండ్రులు లేరు, చనిపోయారు, ఇల్లు కూడా గిరవ వేసిండ్రు, దాన్ని విడిపించాలి, ఆమె పెళ్ళికి చేయాలి, తన వంతు మనం మనిషికింత సహాయం చేద్దామని సాయి చంద్కు ఫోన్ చేసాను ఫ్రెండ్స్. సాయి చంద్ ఏం చేసిందంటే, మీరు ఎవ్వరు ఇవ్వద్దండి, తన ఫ్రెండ్స్కి చెప్పింది, అన్నీ నేనే భరిస్తా, నీ మాట చెప్పడమే ఎక్కువ నాకు. కనుక ఆమెకు ఇల్లు ఇడిపించిండు. 1,00,000 రూపాయల దాకా కిరాయి గిరవ ఇల్లు ఇడిపించిండు ఆమెకు. ఫస్ట్ ఇడిపించి పెళ్లి సంబంధం చూసి పెళ్లి కూడా చేసి వచ్చిండు మా ఊర్లో అమర్చింతలో. ఇది నాకు కూడా తెలియదు, నిజంగా చెప్తున్నా. క్లాస్మేట్ నాకు పెళ్ళి అయిన తర్వాత కూడా తెలియదు. పెళ్ళి అసలు వస్తుండే పోతుండే, నాతో కలుస్తుండే వెళ్తుండే, కానీ ఇలాంటి సహకారాలు అందించిన విషయాలు తను మనసులో పెట్టుకున్నాడు తప్ప నాకు బయటికి చెప్పలే. అంటే ఎవరికి తెలియదు. నాకు పెళ్లి చేసుకున్న వాళ్ళే చెప్పింది ఇంటికి వచ్చి. అంటే అది సాయి చనిపోయిన తర్వాత, సాయి బ్రతుకున్నప్పుడు చెప్పలేము. నీ కొడుకు మాకు ఇల్లు గిరివ ఇడిపించిండు, పెళ్లి చేసిండు, ఆ అల్లులు ఎట్లా మర్చిపోవాలి మేము? అసలు నాన్న అంటే ఎంత గొప్పగా ఉన్నారు మీరు, నీకు ఇలాంటి స్వభావం లేకుంటే నీ కొడుకులకు ఇట్లా వస్తుందా? అంటే మేము ఎవరం, ఒక కులం కాదు, ఒక బంధువులం కాదు, ఒక జాతి కాదు, ఒక ఊరు మాత్రమే, ఒక వాడ కూడా కాదు. ఒక క్లాసులో చదువుకున్నంత మాత్రాన సహాయం చేస్తారని అనుకోకూడదు, చేస్తారని ఆశించకూడదు. కానీ కొడుకు ఒక మాట ఫోన్ కాల్ ద్వారా వచ్చి మా జీవితాన్ని నిలబెట్టగలిగిండు. అతడు ఎమ్మెల్యే కాదు, పోనీ ఎంపీ కాదు, లేదా పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తి కూడా కాదు, పలుకుబడి ఉన్న కుటుంబం కూడా కాదు మీది. నీవే ఒక చిన్న ఇంట్లో జీవిస్తున్నావు. ఇలాంటి ఇంట్లో పుట్టి పెరిగినటువంటి బిడ్డ మాకు ఇల్లు ఆదరణ చేసిండు, ఆశ్రయం కల్పించిండు, నా పెళ్లి చేసిండు. అంటే నాకు ఎంత గొప్ప కనిపిస్తుంది ఇది. అంటే ఒక తల్లిదండ్రులకు అంతకన్నా విషయం ఏముంది, నాకు చేయాల్సిన అవసరం లేదు, నా బిడ్డల పేర్లు చెప్పుకొని బ్రతుకుతున్నారు చూడు, ఇది గొప్ప ఆనందం, గొప్ప ఆనంద బాష్పము. అట్లాగే నేను దుఃఖం కూడా ఉంటే ఇంకెంత మందికి చేస్తుండేను. అట్లా అపన్న హస్తాలు చాలా అందించిండు సాయి చంద్. అదే కాదు, యాదగిరిగుట్టలో తను చైర్మన్ అయిన తర్వాత ఒక భిక్షపెత్తుకునే కుటుంబం మా ఊర్లో. అలాంటి కుటుంబీకులు ఆ యాదగిరిగుట్టలో అడుక్కోవడానికి వెళ్ళిండ్రు వాళ్ళు, తల్లి కొడుకు, వాళ్ళిద్దరు కూడా ఇక్కడ బ్రతకలేక. అంటే జాతరలు జరుగుతాయి కదా, యాత్రలు జరుగుతాయి కదా, యాదగిరి గుట్టకే వెళ్ళి ఆ పిల్లలకి ఫిట్స్ వస్తున్నాయట. ఫిట్స్ వస్తే కోనేట్లో స్నానం చేయడానికి పోయి కోనేట్లోనే చనిపోయాడు. అయ్యో, చనిపోతే ఇప్పుడు సాయికి ఫోన్ చేసిండు వాళ్ళ ఫ్రెండ్స్, సాయి ఇట్లా యాదగిరిగుట్టలో మన ఊరు అబ్బాయి చనిపోయిండు, వాళ్ళు కష్టమైంది అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలి అని అంటే, ఎంబడే అక్కడ ఉండే ఎమ్మెల్యేకు, అక్కడ ఉండే హాస్పిటల్స్లో పోస్ట్ మార్టం చేయడానికి డాక్టర్కు, తర్వాత ఎస్ఐకి ఫోన్ చేసి, నేను సాయి చంద్ర మాట్లాడుతున్నా, మా ఊరి మనిషి కొనేట్లో పడి చనిపోయాడు, వాళ్ళకి ఎవరు దిక్కు లేరు, నేనే దిక్కు మా ఊరి మనిషి, కాబట్టి నా మాట మీరు ఆలకిస్తే అక్కడ చనిపోయిన వాళ్ళకు ఎలాంటి రిస్క్ కలిగించకుండా పోస్ట్ మార్టంలో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, లేదా ఇంకేదైనా ఇబ్బంది కలిగితే కానీ అట్లాంటి ఏం చేయకుండా నా ఊరికి పంపించేటట్లు ఏర్పాట్లు చేయండి అని అంటే, అక్కడ ఒక కారు కూడా తనే స్వయంగా మాట్లాడిపించి
మధ్యలో హైదరాబాద్కు వస్తున్న ఐదుగురు నుంచి హైదరాబాద్కు వచ్చిన తర్వాత నాగోల్ దగ్గర ఆపి వాళ్ళ చేతికి 12,000 రూపాయలు చేతికి అందించి నేనున్నానని వాళ్ళకు ధైర్యం ఇచ్చి, మర్చిపోకండి అమర్చింత నుంచి ఎవరు వచ్చినా సాయి చంద్ అనేవాడు ఒకడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి, మీరు వెళ్ళి మంచిగా ఆయనకు దహన సంస్కారాలు మీ పద్ధతి ప్రకారం చేసుకొని నాకు ఫోన్ చేయండి, ఏమన్నా బాధ కలిగితే ఇబ్బంది కలిగితే మళ్ళీ అని ఫోన్ చేసి అడిగి. ఎంత గొప్ప విషయాలు అంటే, ఎవరికి ఆదరవు లేని మనుషులకు తన దిక్కయిండు, ఒక దేవుడయిండు. ఎప్పుడైనా అనుకున్నారా ఇంత ఫేమస్ అవుతాడు పాటతోనే అని? ఇవాళ ఇంత తెలంగాణకు, ఆ తెలుగు రాష్ట్రాలకు తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు సాయి చంద్ అన్న అంటే పాటలు. అంటే నేను ఊహించలేదు సాయిని. అంటే అంటే మా కుటుంబంలో నేను ఎందుకు గర్వంగా చెప్తున్నా అంటే, మా నాన్న కూడా సహాయం చేసేవాడు 10 మందికి. ఓకే, అది కంటిన్యూ. మీరు మా నాన్న కూరగాయల కుటుంబం, కూరగాయలు అమ్ముకొని బతికేవాడు మా నాన్న. రోజు అదే కూరగాయలు ఊరూరికి తిరిగి, నేను కూడా మా నాన్న వెంబడి ఊరూరికి ఒక 10 ఊర్లు గంప నెత్తి మీద పెట్టుకొని ఊరూర్లకి నేను చదువుకునే రోజుల 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మా నాన్న వెంబడి ఎద్దుల బండి కట్టుకొని, కిరాయి ఎద్దుల బండి కట్టుకొని ఊరూరులో కూరగాయలు అమ్మి, అక్కడి నుంచి అక్కడనే అందరూ ఎవరో అన్నం పెడితే తిని మళ్ళీ ఊరికి 2-3 రోజుల తర్వాత వస్తుంటే నేను మా నాన్న. అలాంటి రోజులు మావి. అంటే కష్టాలు అనేటివి మాకు కామన్ అయిపోయినాయి. అట్లా బ్రతికినాం మేము. మా నాన్న మా అమ్మ బీడీలు చేస్తుండే, అట్లా బ్రతికి మా కుటుంబం అంతా సహాయం చేసేవాడు. మా నాన్న కూడా చాలామంది పెళ్ళిళ్ళకు, చాలామంది ఆపదలకు, చావులకు అన్నిటికీ సహాయం చేసిండు ఆర్థికంగా. తను చనిపోయే వరకు, మా నాన్న చనిపోయే వరకు 91లో చనిపోయిండు మా నాన్న. అప్పటి వరకు కూడా అందరికీ సహాయం చేసిండు మా నాన్న. కానీ బలవంతం కూడా చేయలే మా నాన్న. నాకు అప్పులు ఇచ్చినాం, సహాయపడ్డాం, నాకు కూడా ఇవ్వండి, తిరిగి ఇవ్వండి అని అడగలే. ఇస్తే తీసుకునేది, లేకుంటే లేదు. అలాంటి స్వభావం మా నాన్నది కూడా. అట్లా మా నాన్నని చూసి కూడా నేను నేర్చుకున్నా. అంటే 10 మందికి సహాయం చేస్తే మంచి పేరు వస్తుంది అని నేను కూడా చాలా మందికి, నువ్వు తెలుసుకోండి మా, నువ్వు వచ్చినావు కదా, చెప్పారు కదా, ఆ ఏరియాలో ఎవరిని అడిగినా వెంకటరాములు ఎటువంటి వాడు, ఆయన జీవన విధానం ఎటువంటిది అంటే చిన్నప్పటి నుంచి అడిగితే చెప్తారు వాళ్ళు. అంటే ఆయన ఛాయ్ తప్ప వేరే వ్యసనాలకు దూరంగా ఉన్నట్టుడు. ఆయన త్రాగుడుకు లేదు, సిగరెట్ తాగుడు, వ్యభిచారి కాదు, లేదా వ్యసనాలకు, దూర వ్యసనాలకు, జూదాల పందాలకు పోయేవాడు కాదు. తను చదివేదో తను చదువుకున్నానే, తన ఆటలేదో తన క్లాస్మేట్తో ఆడుకోవాలి, తన పాఠం ఏదో తన పాఠం చదువుకోవాలి, పరీక్షలు ఏదో పరీక్షలు రాసుకొని చదువుకున్న మంచి విద్యార్థిగా పేరున్నాడు ఆయన. అదే కాకుండా స్కూల్లో ఒక మంచి స్టూడెంట్గా పేరు తెచ్చుకున్నాడు, ఒక మెరిట్ స్టూడెంట్. లేదా మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది నాకు 9th క్లాసులో. ఎంత పోటీ అంటే ఎస్సీలలో చదువుకున్న వాళ్ళలో 3 ఉంటే మేము, మాకు 10th క్లాస్లో. ఆ 3లో నాకు మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది. బీసీకి ఒకరికి, నా ఫ్రెండ్ క్లాస్మేట్ నాగరాజు అని, ఆయన ఫస్ట్ క్లాస్. ఎప్పుడు 9th నుంచి 10th వరకు మేము ఇద్దరం పోటాపోటీగా చదివేవాళ్ళం. 9thలో వాడికి ఫస్ట్ మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది నాగరాజుకు, నాకు మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది. నా స్కాలర్షిప్తో పాటు, సోషల్ స్కాలర్షిప్తో పాటు ఈ మెరిట్ స్కాలర్షిప్ కూడా వచ్చింది నాకు. చాలా గ్రేట్ అనిపించింది నాకే. 9వ తరగతిలో నాకు మెరిట్ స్కాలర్షిప్ రావడం, అందులో ఎస్సీ అబ్బాయికి. అసలు ఎస్సీలు బాగా చదవాలి అనేది ఒక పెద్ద ఇది ఉండేది, దుమారం. ఎస్సీలకు ఏం చదువులు వస్తాయి, వాళ్ళకి ఏం చదువుతారు, వాళ్ళకి ఏమైనా చదువులా పాడా అని అనేవాళ్ళు. కానీ నేను మెరిట్ తీసుకున్న తర్వాత ఆశ్చర్యపోయాను. తహసీల్దార్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మెరిట్ స్కాలర్షిప్ కొరకు నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వండి అని అడిగితే, అరే గ్రేట్ అయ్యా నువ్వు అన్నాడు తహసీల్దార్. అప్పట్లో, ఎప్పుడు 76లో మాట చెప్తున్నా. అని ఆశ్చర్యం వేసింది ఆయనకు. అట్లా అంటే మెరిట్ స్కాలర్షిప్ పొందిన విద్యార్థిని నేను కూడా. మంచి చదువుకున్నవాడిని. ఎక్కడ కూడా నీవు అప్పుడు 81లో నేను హైదరాబాదుకు ఐటీఐ 78 నుంచి 80 వరకు ఐటీఐ చేసిన. ఇక ఐటీఐ అప్రెంటిషిప్ కొరకు జీడిమెట్ల హెచ్ఎంటీ ఫ్యాక్టరీలో అప్రెంటిషిప్ చేసిన నేను 81 to 83 దాకా. ఆ పీరియడ్లో కూడా నా క్లాస్మేట్స్ అందరూ కూడా, అరే నువ్వు మంచి ఇదున్నావయ్యా నువ్వు అని చెప్పి నా క్లాస్మేట్స్ నన్ను బాగా అభిమానించేవాళ్ళు. 10th క్లాస్లో కానీ, ఇంటర్లో కానీ, అది ఐటీఐలో కానీ.
ఐటీలో కూడా అదే ఇక నాకు ఇక అప్పటి నుంచి నేను ఉద్యమ గీతాలు అంటే ఒక రకంగా మీరు అప్పట్లో సింగర్ మీరు కూడా అప్పటికే ఇంకా 76 నుంచి నేను పాటలు రాయడం మొదలుపెట్టిన అప్పుడు స్కూల్లో 76 77లో ఇక 78లో గద్దరు ప్రోగ్రామ్ చూశాను. మా ఊరికి వచ్చిండే గద్దరు. అప్పటి నుంచి ఇంకా గద్దరు పాటలు నేర్చుకోవడం అంటే మా లైఫ్ అంతా కూడా 10 మందికి సహాయం చేయాలన్న ఒక దృష్టి కోణం నాకు వచ్చింది బాగా. దాంతోపాటు నాకు అల్లూరి సీతారామరాజు సినిమా చూసిన 77లో. అప్పుడు కురుముడి జాతర ఇప్పుడు జరుగుతుంది మా ప్రాంతంలో పెద్దగా జరుగుతుంది. ఇప్పుడు సీఎం గారు వెళ్ళారు కదా కురుముడి జాతరకి. అది ఒక నెల రోజులు జరుగుతుంది. నవంబర్ కార్తీక మాసంలో ఒక నెల రోజులు జాతర 1,00,000 మంది వస్తారు జాతరకు. ఒక నెల రోజుల్లో లక్షలాది మంది వచ్చిపోతుంటారు. అట్లా మా ప్రాంతంలో చాలా అదొక పెద్ద యాత్ర. మంచి అందరు వెళ్ళి కుటుంబాలు ఒక రోజంతా అక్కడ నిద్ర చేసి మంచిగా తల్లి పిల్లలు అందరూ కుటుంబం అంతా కూడా మంచి హ్యాపీగా ఖర్చు అయినా పర్వాలేదు కానీ మంచి హ్యాపీనెస్ తీసుకున్నారు. అలాంటి సినిమాలు అలాంటి జాతరలో అల్లూరి సీతారామరాజు సినిమా పడితే సినిమా చూసి నేను ఇన్స్పైర్ అయిపోయినా. అరే ఇట్లా అల్లూరి సీతారామరాజు లాగా కావాలి అంటే 10 మందికి త్యాగం చేసే స్వభావం కలిగి ఉండాలి. మన స్వార్థం మనం చూసుకోకూడదు. అంటే ఏదైనా కానీ స్వతంత్రం కోసం పోరాటం చేసిండు ఆయన. మనం కూడా ఈ దేశం కొరకు ఏదో కొంత సాయం చేయాలి, పోరాటాలు చేయాలి. అలాగే మేము ముఖ్యంగా దళితులం కాబట్టి మాకు అంటరానితనం ఉంటుంది. ఈ అంటరానితనానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేయాలి. అట్లా దేవాలయాల ప్రవేశం కానీ హోటల్లో అందరితో పాటు టీ గ్లాసులు ఇవ్వకపోవడం కానీ కుర్చీల్లో కూర్చొని ఇవ్వకపోవడం కానీ తెల్ల బట్టలు వేసుకుంటే ఇబ్బంది పడలు వాళ్ళు కానీ ఉండడం ఇవంతా పెద్ద చాలా విష సంస్కృతి ఉండేది అప్పుడు. దీనికి వ్యతిరేకంగా మనం కూడా పోరాడాలి. అంటే మా దళితుల్లో గవర్నమెంట్ బర్రెలు ఇస్తే బర్రెల పాలు కూడా హోటల్లో తీసుకునే వాళ్ళు గారు. అంటే ఇదంతా ఒక స్ట్రగుల్ వచ్చింది. ఇదంతా కూడా మాకు పోరాటమే. కానీ జీవించడం అంటే పోరాటమే మాకు. అంటే గవర్నమెంట్ బర్రెలు ఇస్తే బర్రెల పాలను కూడా అమ్ముకునే కూడా పరిస్థితి లేదు. ఎట్లా చేయాలి, ఏం చేయాలి ఆ బర్రెల పాలు అని అదొక స్ట్రగుల్ చేసి ఇంకా తీసుకునేటట్లు గవర్నమెంట్ సపోర్ట్ చేయాల్సి వచ్చింది. అట్లా అంటే ఒక స్ట్రగుల్ నేచర్ అనేది మాకు చిన్నప్పటి నుంచి, లేదా 10 మందికి సహాయం చేయాలనేది ఒక దృష్టి, ఇదంతా కూడా మాకు చాలా న్యాచురల్ గానే వచ్చింది. నాకైతే నాకు 10th క్లాస్ వరకు మాకు యాదగిరి సార్ అని ఒక తెలుగు టీచర్ వచ్చిండే. ఆయన వామపక్ష భావజాలంతో ఉండేవాడు. అంటే ఒక రెవల్యూషనరీ పాటలు కానీ రెవల్యూషనరీ జీవితాలను నేర్పే భగత్ సింగ్ చరిత్ర కానీ అల్లూరి సీతారామరాజు చరిత్ర కానీ గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు ఇంకా వాళ్ళందరి చరిత్రలు మాకు చెప్పేవాడు. ఇలాంటి కర్తార్ సింగ్ ఇలాంటి వాళ్ళ చరిత్రలు చెప్పే ఝాన్సీ బాయి ఇలాంటి పాటలు అంటే మాకు చాలా ఉత్సాహం వచ్చేది నాకైతే. అట్లా 10 మందికి సేవ చేయాలి, 10 మంది కొంచెం పాట పాడాలి, ప్రాణం పోయినా పర్వాలేదు. ఈ జీవితం ఒక 10 మందికి ఉపయోగపడితే చాలు. ఏముంది 10 ఏళ్ళల్లో అదే ఈ 18 ఏళ్ళ 20 ఏళ్ళల్లో 23 ఏళ్ళల్లో భగత్ సింగ్ చనిపోయిండు. 30 ఏళ్ళ లోపే సీతారామరాజు చనిపోయిండు. అరే ఇంత చిన్న వయసులో చనిపోతే దేశమంతా కీర్తిస్తుంది ఈరోజు. ఎంత పాట 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికితేనే పేరు రాదు. 23 ఏళ్లలో భగత్ సింగ్ పేరు వచ్చింది. రాజగురు సుఖదేవులకు కర్తార్ సింగ్ వీళ్ళందరూ ఎంతో మంది త్యాగాలు చేసి ఈ దేశం ఫలించింది, స్వతంత్రం ఫలించింది. అంటే ఇలాంటి గొప్ప వాళ్ళ చరిత్రలంతా చదవడం వల్ల నాకేమనిపించింది అంటే నేను కూడా 10 మందికి సాయం చేయాలి. అట్లా మా నాన్న ఒక రకంగా సాయం చేసిన నేను చేసిన నా పిల్లలు కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే నా కుటుంబం నేపథ్యము రక్తంతో పాటు ఈ సహాయం చేయాలనే ఒక నేచర్ కూడా వచ్చింది. ఇదంతా కూడా 10 మందికి సాయం చేయాలి అంటే జీవితాలు వదులుకున్నా పర్వాలేదు. అంటే మేము ఉద్యోగాలు చేసి మా కుటుంబాల వరకే పోషించుకొని మా ఇల్లు గొప్పగా కట్టుకోవాలి, మాకు 10 ఎకరాల భూమి ఉండాలి అంటే ఆస్తి ఉంటేనే ఒక పేరు వస్తుంది అనేది చాలా ఇప్పటికీ ఉంది ప్రపంచంలో. అలాంటిది లేదు మాకు, మా నాన్నకు లేదు, నాకు లేదు, నా కొడుకులకు కూడా లేనట్టుగానే. ఇప్పుడు మా కొడుకు ఆర్మీలో 18 ఏళ్ళు సర్వీస్ చేస్తే ఇల్లు లేదు ఆయనకు, ఇల్లే లేదు నా పెద్ద కొడుకు. నేను గవర్నమెంట్ నా భార్యకు బీడీ కార్మికురాలు, నా భార్య ఆమె పేరు మీద అప్పుడు గవర్నమెంట్ బీడీ కార్మికులకు లోన్లు ఇచ్చింది, ఇళ్ళ లోన్లు 10,000 రూపాయలు లోన్లు ఇచ్చింది. సో నేను కూడా బీడీలు చేస్తుంటే చదువుకుంటుంటే బీడీలు కూడా నేర్చుకున్నా. మా అమ్మ చేస్తుండే కాబట్టి మాకు అన్ని పనులు వస్తాయి. బీడీలు చేసేవాళ్ళం, వ్యవసాయం చేసేవాళ్ళం,
అంటే 1/2 ఎకరం భూమి ఉంది నాకు. ఆ 1/2 ఎకరం పొలం దున్నుకునేవాడిని. నేను, నా భార్య, ముందు మన అమ్మ, మా నాన్న, తర్వాత నేను, మా అమ్మ, నేను, నా భార్య, నా కొడుకు సాయి చంద్, నా పెద్ద కొడుకు క్రాంతి కుమార్, నలుగురం కూడా చేన్లు చెట్లు కొట్టుకొని పొలం దున్నుకొని, అంటే ప్రతి పంట నాటేయడం వచ్చు, కలుపు తీయడం వచ్చు, కుప్ప కొట్టడం వచ్చు, బంతులు చేయడం వచ్చు, వరి కల్లాల నుంచి వడ్లు తీసుకొని మిల్లులకు తీసుకురావడం తెలుసు, మిల్లు నుంచి వడ్లుని బియ్యంగా మార్చి ఇంటికి తీసుకెళ్ళడం బండ్ల మీద, ఇవన్నీ పద్ధతులు మాకు తెలుసు. ఇంతటి శ్రమ తెలుసు మాకు. అట్లా మేము ఆ రకంగా జీవించి మేము 10 మందికి సాయం చేయాలి అని ఆ రకంగా మేము, నా భార్యకు అట్లా ఇల్లు వస్తే ఆ ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు నా పెద్ద కొడుకు ఆర్మీలో పనిచేస్తే కూడా ఇల్లు లేదు, సొంతం ఇల్లు లేదు. ఇప్పుడు మా సాయి చందు అట్లా ఆయన ప్రచారంలోకి బాగా వచ్చిండు కాబట్టి తప్పకుండా ఒక ఇల్లు, ఇక తను మా కోడలు కూడా బాగా కొంచెం ఆర్థికంగా కొంచెం పర్వాలేదు వాళ్ళ కుటుంబం కాబట్టి మా సాయి కూడా ఒక పేరు వచ్చింది, ఇల్లు ఉండాలని ఒక ఆలోచన వచ్చి ఇల్లు కట్టుకున్నాడు. అయినప్పటికీ కూడా నా ఊరును మరవకూడదని అమర్చింతని మర్చిపోలేదు, మా అమర్చింత ప్రాంతం అంతా మర్చిపోలేదు. మొత్తం ఎక్కడ పోయినా వనపర్తి జిల్లా, ఇప్పుడు మాది వనపర్తి జిల్లా అంతా కూడా సాయి చంద్ అలంపూర్ జిల్లా, గద్వాల జిల్లా అలంపూర్ ప్రాంతం. అంటే ఆయనకు టికెట్ వస్తుంది, ఎమ్మెల్యే టికెట్ వస్తుంది అని ప్రచారం జరిగినందుకు ఇప్పటికీ అలంపూర్లో సాయి చంద్ ఇంట్లో ప్రతి ఇంట్లో ఈ ఫోటోలు పెట్టుకున్నారట. ఆయనకు జన్మదినాలు వస్తే రక్తదానాలు చేస్తున్నారట. అంటే ఆయన ఎంత పేరు సంపాదించుకున్నాడు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోలు పెట్టుకునే వాళ్ళు ముఖ్యమంత్రి అయినాక, అవును, దేవుడితో కొలుచుకున్నారు. ఇప్పుడు సాయి ఏమీ కాలే, ఎమ్మెల్యే కూడా కాలేదు, కేవలం గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఆయనకు అంత పేరు. అంటే ఎంతకు పేరు వచ్చింది అంటే ఆయన లేకపోతే ఈ ప్రపంచం అంతా ఏమైపోవాలనేటంత పరిస్థితి వచ్చింది. చనిపోయిన రోజు చాలా మంది వచ్చారు, పెద్ద పెద్ద, అసలు ఇసుక వేస్తే ఇసుక రాలనంత జనం వచ్చిండ్రు ఆ రోజు. తెలుసు బక్రీద్ పండుగ. అవును. తర్వాత హిందువుల్లో ఏకాదశి పండుగ అని, మొదటి ఏకాదశి, తొలి ఏకాదశి అంటారు. ఆ 2 దినాలు ఒకటే రోజు వచ్చినాయి. అటు ముస్లింలు జరుపుకునే పండుగ, ఇటు హిందువులు జరుపుకునే ఏకాదశి పండుగ. ఎంత మంచి దినం అది ఆ రోజు. కానీ ఆ రోజు సాయి చంద్ యొక్క శవయాత్రకు ముస్లింలు వచ్చిండ్రు, హిందువులు వచ్చిండ్రు, క్రైస్తవులు వచ్చిండ్రు, సిక్కులు వచ్చిండ్రు. అంటే మతాలు జాతులకు సంబంధం లేకుండా సాయి చంద్ యొక్క శవయాత్రకు వచ్చిండ్రు. పండుగ వదిలిపెట్టిండ్రు. నేను చూసింటావు. ముస్లిం పిల్లలు నాకు, నేను ఏడుస్తూ శవయాత్రలో కూర్చున్నా, నీళ్ళు తెచ్చిస్తున్నారు ముస్లిం అబ్బాయిలు. డాడీ తీసుకో, నీళ్ళు తీసుకో, తాగు, ఏడవక డాడీ అంటున్నారు. అంటే ఎంత, అసలు నాకైతే ఎంతమందికి ఇంత ప్రేమ ఉందా? ఇన్ని మతాలకు సంబంధం లేకుండా నా కొడుకు ప్రేమను అందించిండు. ఇంత గొప్ప ప్రేమ. నువ్వు ఉంటే చాలు, నువ్వు ఉండాలి. నువ్వు డాడీ మాకు పండుగలు వద్దు, పబ్బాలు వద్దు, మా పండగ మళ్ళా సంవత్సరం వస్తుంది. కానీ సాయి రాడు కదా. సాయి చంద్ శవయాత్రను మేము మోయకపోతే మా జీవితాలకు అర్థం లేదు. ఆయన పాటలు వినకపోతే మా జీవితాలకు అర్థం లేదు. నిన్ను చూడకపోతే అసలు నీవు ఎప్పుడూ కనవల్లే. అసలు సాయి చంద్ నాన్న అనేవాడు ఉన్నాడా చనిపోయిందా అనేది తెలియదు ఎవరికి. సాయి చంద్ చనిపోయే వరకు మీరు ఆ రోజు వచ్చి ఏడుస్తుంటేనే అదే వీళ్ళ నాన్న అని తెలిసింది. పోలీసు వాళ్ళు కూడా ఆడ గేట్ కాడ, కమాన్ కాడ ఆపినరు. సాయి చంద్ చనిపోయినప్పుడు ఆపిన మా కారు. నేను చూసి, నేను సాయి చంద్ వాళ్ళ డాడీని అంటలకు పోలీసు వాళ్ళు అందరుగా అరే నువ్వా అని అప్పటిదప్పుడు అంత పోలీసు వాళ్ళంతా నాకు కారం పడి వచ్చి, ఇక నేను దిగి ఏడుస్తూ బోర్ల పడి కింద పడిపోయి, ఇక ఆ రోజున విన్నట్టు పోయిన ఆకాశాన్ని విన్నట్టు పోయి. అంటే అప్పుడు చూసిండ్రు సాయి చంద్ వాళ్ళ నాన్న బ్రతికి ఉన్నాడు. అంటే అమ్మ చనిపోయింది తెలుసు, కానీ మీ గురించి నాన్న గురించి, నాన్న బ్రతికే ఉన్నాడు, ఈయన ఇంత బాగానే ఉన్నాడు, ఎవరికి తెలియదు కదా సాయి చంద్ వాళ్ళ నాన్న ఉన్నాడని ఎప్పుడు చూడలేదు. అంటే ఎక్కడ వేదికల మీద కానీ, ఏదో ప్రచారంలో కానీ, లేదా వాళ్ళ ఇంటికాడ దగ్గర కానీ కాలనీవాసులు కూడా చూసలేరు నన్ను. ఎవరు సాయి చంద్ వాళ్ళ నాన్న అంటే ఇప్పుడే చూస్తున్నాం మేము. ఎమ్మెల్యేలు, మీరు, మీడియా అంతా కూడా నాతో పాటు మీరు అందరు ఏడ్చిండ్రు బాబు. ఆ కళ్ళలో నీళ్ళు వచ్చేసి మీరు ఏడుస్తుంటే
అసలు ఏమి దుఃఖం ఇది, ఒక కొడుకుని కోల్పోయిన తండ్రి యొక్క బాధని ఎంత అంటే ఎంత ప్రేమించి ఉంటే తండ్రికి అంత దుఃఖం ఉంటుంది, ఎంత మంచిగా చూసుకుంటే ఆ తండ్రికి ఆ ఆవేదన ఉంటుంది, ఎంత ఆశించకుండా పిల్లల్ని పెంచుకుని ఉంటే అంత గొప్ప ప్రేమని ఈ ప్రపంచానికి చాటగలుగుతారా? అంటే మమ్మల్ని అందరినీ ఏడ్పించగలుగుతాడా? ఎంతోమంది చనిపోయినారు కానీ అందరూ ఏడవలేరు, ఎవరి దుఃఖం వాళ్ళది అనుకుంటారు. కానీ సాయి నావాడు అనుకుని ఏడ్చిండ్రు. సాయి వాళ్ళ నాన్న కూడా మా నాన్ననే అనుకున్నారు చాలామంది చెప్పారు ఆ రోజుకి, డాడీని భయపడకు, మేమున్నాం, సాయి లేడని నీవు దుఃఖపడకు, నీవేమి రోదన చెందకు, నీ ఆరోగ్యం కాపాడుకో, నీకు ఏ సహాయం వచ్చినా మీ చెయ్యి అందిస్తాం, మేమున్నాం, నీకు ఆపద వచ్చినా లేదంటే నీకు ఏదన్నా చిన్న కబురిచ్చినా మేము నీ ఎంబడి వస్తాం అని ఎంతోమంది చూశారు మీరు. ఆయన దశదిన కర్మలో కానీ శివయాత్రలో కానీ లేదా మొన్న వర్ధంతి సభలో కానీ సేమ్ అదే జనము చనిపోయినప్పుడు దశదిన కర్మ అప్పుడు ఎంతమంది వచ్చిండ్రో అంతమంది వచ్చిండ్రు. మళ్ళీ ఇంత గొప్ప జీవితం ఉన్నది సాయి చంద్ది. కానీ నేను ఫస్ట్ అమర్చింతకు వచ్చినప్పుడు మీ ఇల్లు ఎంత పెద్దగా ఉంటుందో సాయి చంద్ అన్న అంత పెద్దవాడు కదా అని అనుకున్నా. కానీ ఇల్లు మీ సింప్లిసిటీ చూసి అసలు నేను నమ్మలేకపోయాను. అసలు నిజంగా అంత అంత పెద్ద హోదాలో ఉన్న కొడుకు తండ్రి ఎట్లుండాలి అసలు మీకు కూడా ఎందుకు దాని మీద ఆర్భాటం లేదు, ఇంట్రెస్ట్ లేదు? కొడుకుని అడిగితే ఏదైనా ఇవ్వగలుగుతాడు కదా, ఎందుకు ఆ సింప్లిసిటీ మీకు? నేను అది షాక్ అయినా, ఎక్కడ పెద్ద బిల్డింగ్ అని నేను అనుకున్నాను, మీరు తీసుకెళ్తే షాక్ అయిపోయాను. ఇంత సామాన్యంగా బ్రతుకుతున్నారు, ఇంత పెద్ద పేరు సంపాదించుకున్న కొడుకు, ఒకరు ఆర్మీ ఒకరేమో ఇంత పేరు సంపాదించుకున్న ఆయన 2 రూమ్లలో గడుపుతున్నారు చిన్న జీవితం అంటే చెట్టు కింద. నిజంగా అది మీకే సాధ్యమైంది, ఏ తల్లి ఊరుకోదు. నిజం. ఎందుకు ఈ సింప్లిసిటీ మీకు? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మేము కష్టపడి కట్టుకున్న ఇల్లు అది, నేను నా భార్య, పిల్లలు పుట్టక ముందు అదే పుట్టిండ్రు అప్పుడే. ఆ సమయంలో మేము 87లో ప్రారంభం చేసినాం, అట్లా 93 వరకు అది కొనసాగింది ఇల్లు కట్టుకోవడం అనేది. ఇటుక ఇల్లు కట్టడం పునాది నుంచి మేము కష్టమే. ఓసారి బునాది రాయి దొరకడం కష్టం, ఓసారి బేస్మెంట్ రాయి దొరకడం కష్టం, ఓసారి ఇటుక దొరకడం కష్టం. అంటే డబ్బులు ఉంటాయి కదా, ఈజీగా వస్తాయని. అంటే అంత కష్టాల పడి రూపుకి వచ్చి రూపుకి ఆగిపోయి, ఒక రూమ్ వచ్చి ఇంకో రూమ్కు సిమెంట్ ఆగిపోయి, ఇట్లా చాలా 5 ఏళ్ళు కష్టపడి నీళ్లు కూడా లేవు సార్ అప్పుడు. నీళ్లు అంటే మనము నల్లాలు తక్కువ, చేళ్లల్లో బావుల దగ్గర వెళ్ళి నీళ్లు తెచ్చుకొని నీళ్లకు వాటర్ దీనికి షింక్ చేస్తుంటుంది. అంటే రూపేస్తే 21 రోజు నీళ్లు పోయాలి. అవును, అంటే చేళ్లల్లో బావుల దగ్గర నీళ్లు పెద్ద పెద్ద బిందెలు వచ్చి స్లాబ్ లో మంచి సింక్ చేసినాం. గోడలకు నీళ్లు కొట్టడం ఎంత కష్టం అంటే చాలా కష్టం. ఈ కష్టాన్ని ఎవరికి చెప్పుకోలేము మేము, ఎంత కష్టపడి కట్టినామని నా పిల్లలకు కూడా చెప్పలేదు. వాళ్ళు ఊక చూసి చిన్న పిల్లలు అప్పుడు 5-6 ఏళ్ళ వయసు. అటువంటి దాంట్లో ఉన్నాం కాబట్టి ఈ ఇల్లు మేము కట్టుకున్నాం. ఉండని బిడ్డ, ఇది మాకు చాలు, నువ్వు గొప్ప వాళ్ళు అయిన చూడు, అది సంతోషం నాకు అనిపించింది. గొప్ప బిల్డింగ్ లో ఉంటేనే మాకు గొప్పగా సాయి చంద్ వాళ్ళ నాన్నని ఇంత మంచిగా చూసిండి, ఇంత గొప్పగా ఉన్నారని అనుకుంటున్నాం. అది తప్పు బిడ్డ. ఎప్పుడు పేరు వస్తుందంటే తల్లిదండ్రులు తమకుండే కష్టంలో కట్టుకున్న ఇంట్లో కానీ, లేదా తమకుండే ఆహారంలో వాళ్ళు తిని మీకు పట్టడం, మీకు పెట్టడంలో ఉండేంత ఆనందం కానీ, లేదా అంతటి గొప్ప వదనం కానీ ఇంకా దొరకదు. అది చాలు. అంటే ఎంత తృప్తిగా భోజనం చేసినాం మేము, ఎంత ఆనందంగా మేము ఇంట్లో బ్రతకగలిగినాం, జీవించినాం. ఈ ఇంట్లో ఉంటే మాకు ఇంత ఆనందం ఉంటుంది అనుకుంటే చాలు అని అనుకొని, నాకు గొప్పగా ఆశలు కూడా లేవు. అంటే నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 87లో ఉద్యోగం వచ్చింది నాకు, 4000 జీతం. అప్పుడు 4000 అంటే అటువంటి జీతాన్ని వదులుకొని వచ్చేసిన నేను, గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టేసాను. ఎందుకు వచ్చినా అంటే ఉద్యమాల కొరకు వచ్చేసిన. నేను ఒక 20 ఏళ్ళు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో 13 సంవత్సరాలు ఓల్డ్ టైమర్గా జీవించిన.
అంటే జీవితం మొత్తం ఉద్యోగం వదిలిపెట్టుకొని గవర్నమెంట్ ఉద్యోగము, ప్రైవేట్ ఉద్యోగం, ఐటీఐ లెక్చరర్గా ఉన్నాం అప్పటికి, అది కూడా వదిలిపెట్టుకొని కేవలం 200 రూపాయలు ప్రజలు ఇచ్చే అలవెన్స్లో తోటి జీవించినాం. నేను, నా భార్య, నా పిల్లలు. 200, అది కూడా జీతంలాగా కాదు, ప్రజలతోటి కార్మికులతోటి 10 రూపాయలు అడుక్కొని చందాలు ఇస్తే ఆ చందాలకు వెళ్ళి ఒక 5-6 మంది ఓల్డ్ టైమర్స్ ఉంటే దాంట్లో తీసుకొని జీవించినాం. కానీ ఎన్నడూ మేము తక్కువ బతుకుతున్నాము, నాకేం జీవితం ఇది అవసరమా, నాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, నాకు మంచి పొజిషన్లో నేను మంచి చదువుకున్నా, నాకు ఈ జీవితం ఏం అవసరం, మందితోటి పోయి తిని మంది కొరకు కొట్లాడి మంది కొరకు జీవించాల్సిన అవసరం నాకేం పట్టింది అని అనుకోవచ్చు. కానీ ఏ కోశాన కూడా అనుకోలేదు పప్పు. నేను చెప్తున్నా, ఈ రోజు కూడా నేటి వరకు కూడా నేను తక్కువ జీవించానని అనుకోలే. ప్రజల కొరకు కష్టపడ్డటువంటి అనేక మంది, గాంధీ మహాత్ముడు ఉన్నాడు, భగత్ సింగ్ ఉన్నాడు, అల్లూరి సీతారామరాజులు ఉన్నారు. వీళ్ళంతా దేశం స్వాతంత్రం కొరకు ఎందుకు త్యాగం చేసిండ్రు వాళ్ళు? ఈ దేశం మనది కావాలి, స్వతంత్రత రావాలి, ఈ దేశంలో ఉండే ప్రజలందరూ మనకు రావాలి. అంతెందుకు తెలంగాణ వస్తే మనం సపరేట్గా జీవిస్తే మనకు కొంచెం స్వేచ్ఛా స్వాతంత్రాలు వస్తాయి, మనకు కొంచెం కొన్ని నిధులు ప్రత్యేకంగా వస్తాయి, మనం అందరం మంచిగా బతకగలుగుతామని ఈనాడు తెలంగాణ ప్రజలు ఎందుకు ఊపిరి పీల్చుకుంటున్నారు? అంటే మా నిధులు మాకు వస్తాయి, మా కోటా మాకు వస్తుంది, లేదంటే మేము పండించిన పంటను మేమే తింటాం ఇతర ప్రాంతాలకు తర్వాత అని అనుకోవడం ఎందుకు? ఆ నేచురాలిటీ ఎందుకు వస్తుంది అంటే మాకు మనది అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎక్కువ గట్టితనం వస్తుంది. అట్లా ఆ రకమైనటువంటి స్వభావాన్ని నేను అలవరుచుకున్నా. కనుక నేను జీవించాలి అంటే తప్పకుండా 10 మంది కొరకు జీవించాలి, 10 మందికి సేవ చేయాలి అనే దాంతో మేము 200 రూపాయలకు కూడా నేను వెరవకుండా ఆ 200 రూపాయలతో నా భార్యను ఒప్పించి నా పిల్లలకు కూడా చదువులు గవర్నమెంట్ స్కూల్లే అందరికీ. నేను గవర్నమెంటే, నా 2 కొడుకులు గవర్నమెంటే, ప్రస్తుతం నా బిడ్డ కూడా గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీ, గవర్నమెంట్ పీజీ. అంటే నేను ఎప్పుడు కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చదివించాలనే కోణంలోకి నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే, సరే ఆ రోజుల్లో 100 రూపాయలు 200 రూపాయలు ప్రైవేట్ ఫీజులు కాలేజీ స్కూళ్ళల్లో పెడితే చదివించే వాళ్ళం, కానీ ప్రైవేట్ స్కూల్ కూడా తక్కువ అప్పుడు. అయినా కూడా చదివించవచ్చు కదా అని, ఇంగ్లీష్ మీడియం చదివించవచ్చు కదా అని అనుకున్నారు. కానీ నేనెందుకు అనుకున్నానంటే, అసలు మేము దళితులం, మాకు ఆస్తులు తక్కువ, లేదా మనకు సంపద తక్కువ, కష్టపడేది వచ్చిన దాంట్లో మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళకు పెట్టి ఫీజులు కట్టి చదివించాలంటే మన నుంచి కాని పని, తినేదే కష్టం, సొంత ఇల్లు కూడా సరిగా ఉండవు. అందుకే ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్ పెట్టింది, ఒక క్వాలిఫైడ్ టీచర్స్ని పెట్టింది, ఎందుకంటే మంచి సౌకర్యం ఇంకేముంటుంది అని చెప్పి నేను ఆ దృష్టితోటే, అంటే ఈ దేశం కొరకు స్వాతంత్రం కొరకు ఎందుకు కొట్లాడినా బ్రిటిష్ వాళ్ళతో ఉంటే అయిపోయాయి కదా, ఎందుకు స్వతంత్రం రావాలి, ఎందుకు తెలంగాణ కావాలి అంటే ఈ స్వతంత్ర భావాలు అనేటివి మనిషిని స్వేచ్ఛనిస్తాయి, స్వేచ్ఛ గాలిని పీల్చుకుంటాయి. కనుక ఈ స్వతంత్రత అంటే ప్రభుత్వము మనది, ప్రభుత్వ స్కూల్లో చదివితే మనది అనే ఫీలింగ్ ఏర్పడుతుంది. మా స్కూలు, మా టీచర్స్, మా గవర్నమెంట్, మేము చదువుకున్నదంతా ప్రభుత్వ స్కూళ్ళల్లో, ప్రభుత్వం నుంచి మాకు రావాల్సినవి ఏమన్నా ఉంటే కొట్లాడి సాధించుకోగలుగుతాం, ప్రైవేట్ స్కూళ్ళలో సాధించుకోలేము. సో ఇవన్నీ నేచర్ కూడా కొట్లాడి సాధించుకునే హక్కు ప్రభుత్వ స్కూళ్ళలోనే వస్తుంది. మాకు ఇవి లేవు, బల్లలు లేవు, టేబుల్స్ లేవు రాసుకోవడానికి, మాకు బడి పలకాలు లేవు అని కొట్లాడే హక్కు ఎప్పుడు వస్తుంది? ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్నప్పుడే. మా టీచర్స్ మాకు సరిగా లేరు, ప్రతి సబ్జెక్టుకు లేడు అని ఎవరిని అడుగుతాము? గవర్నమెంట్ని అడుగుతాం. సో దానివల్ల ఏమైపోతుందంటే ఒక స్ట్రగుల్ నేచర్ వస్తుంది. అందుకే ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకోవడం వల్ల ప్రస్తుతం మనం లేని వాళ్ళం ఒకటి, ఆస్తి లేని వాళ్ళము, లేదా కులపరంగా కూడా వెనకబడ్డ వాళ్ళము. కనుక మన ప్రభుత్వ స్కూల్లోనే చదవాలని నా పిల్లలకి నేను అదే నేర్పిన. 5వ తరగతి వరకు చదివిన తర్వాత మన గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చదివించచ్చు, వద్దు ప్రభుత్వ స్కూళ్ళలో చదవాలా, మీకు అప్పుడైతేనే పేరు వస్తుంది మీకు అని చెప్తే నా కొడుకులు 2 ప్రభుత్వ స్కూల్లో చదివిన, కాలేజీలు ప్రభుత్వమే, డిగ్రీ కూడా ప్రభుత్వమే హైదరాబాద్లో, తర్వాత యూనివర్సిటీలో కూడా గవర్నమెంట్ యూనివర్సిటీ. ఎందుకు నా కొడుకు కూడా అదే అలవర్చుకున్నాను, మా నాన్న కూడా అదే స్కూల్లో చదివిండు.
కాలేజీ కూడా మేము ఇద్దరం ఒకటే కాలేజీ చదివినాము బాబు. నేను చదివే విషయం ఏంటంటే, చెప్పవలసిన విషయం ఇంకోటి ఏంటంటే, హైదరాబాద్లో నేను ఇంటర్మీడియట్ ఈవినింగ్ కాలేజ్ చేసిన విద్యానగర్లో 83లో. సేమ్ నా కొడుకు 2003లో అదే కాలేజీలో డిగ్రీ చదివింది. డిగ్రీ సీట్ వచ్చింది తెలియకుండానే. ఎక్కడ మేము అమర్చింత 200 కిలోమీటర్లు హైదరాబాద్కు. అయినా అప్లై చేసుకుంటే అదే కాలేజీలో సీట్ రావాలనేది ఏం లేదు. కానీ నేను వచ్చి ఆ స్కూల్లో ఆ కాలేజీలో చదివినా నా కొడుకు కూడా అదే కాలేజీలో అప్లై చేసుకున్నా, దాంట్లో సీట్ వచ్చింది. నాకు తెలియదు. ఇద్దరం అదే కాలేజీలో చదువుకోవడం. ఒక స్కూలు, ఒక కాలేజీ, ఒక ప్రాంతం కూడా కాదు, అదే స్కూల్లో అదే కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాం మేము. అంటే ఒక నేచర్ని, గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి చదువులు కూడా డిఫరెంట్ ఉంటాయి. అది గట్టిగా అడగొచ్చు, మాకు ఎందుకు పాఠాలు చెప్పవని అడిగే హక్కు, రైట్స్ వస్తాయి. అట్లా మనము ఆ యొక్క నేచర్ ఏంటంటే, మనము స్వతంత్రంగా జీవించాలి, స్వతంత్రమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి. అంటే తప్పకుండా మనకు ఒక స్వతంత్ర భావాలు అనేవి ఉండాలి. ఆ రకంగా నేను ఆ చిన్న ఇంట్లో ఎందుకు ఉన్నానంటే, అక్కడ ఉండడం వల్ల నాకు నష్టం ఏముంది? కాకపోతే కొంచెం అన్ని సౌలభ్యాలు లేకపోవచ్చు, ఏసీలు లేకపోవచ్చు, చిన్న ఫ్యాన్లు ఉండొచ్చు, లేదంటే మంచి బండలు కూడా లేకపోవచ్చు, కింద చిన్న తెల్ల బండలు, నల్ల బండలు, చిన్న కాస్ట్లీ 5 రూపాయల 10 రూపాయల బండలు. అలాంటి జీవితంలో గడపడం చాలామందికి తక్కువనే అనిపిస్తుంది. ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో సాయి చంద్ ఉన్నాడు, మీరు ఎందుకు అంత తక్కువ జీవనాన్ని ఎందుకు గడపాల్సి వచ్చింది? సాయి చంద్ ఏమన్నా అడిగిలేడా మిమ్మల్ని, లేదా సాయి చంద్ నువ్వు అడిగిలేవా అనే ఒక ప్రశ్న వస్తుంది చాలామందికి. కానీ తెలుసు, సాయి చంద్ కూడా ఏం తెలుసు అంటే, ఇది అమ్మ నాన్న కష్టపడి కట్టుకున్న ఇల్లు, ఇది దీన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఎంత పెద్ద మేడలో పెట్టినా కూడా ఈ ప్రేమ, ఈ అనుభూతి ఇంకోటి మేము కూడా పెరిగినాం ఈ ఇంట్లో, ఆ లొకాలిటీలో పెరిగినాం, ఆ ఇంట్లో పెరిగినాం. ఆ వాతావరణం అంతా కూడా మాకు కదిలొస్తుంటుంది. ఎప్పుడైనా వస్తే ఒక అనుభూతి ఉంటుంది. హైదరాబాద్ నుంచి మా ఇంటికి వచ్చినామంటే ఆ ఒక చిన్నప్పటి అనుభూతి మాకు కలుగుతుంది. మా అమ్మ ఈడ కూర్చుంటుండే, మా నాన్న ఇట్లా వస్తుండే, మేము ఈడ స్నానం చేస్తుంటే ఆ జ్ఞాపకాలు మళ్ళీ కొత్త దానికి రావు. ఎక్కడ వస్తాయి, ఏమున్నాయని రావు. నేను ఈ చెట్టు నాటిన, ఈ చెట్టు కింద నీడని తీసుకుంటున్నాను, మా అమ్మ నాన్న నాకు కూడా ఎంతో సేదనిస్తుంది ఈ చెట్టు అని అట్లా భావించిండొచ్చు నాకు తెలిసి. నేను అడిగిన, సరే బిడ్డ అడిగినాను, నాన్న ఇల్లు మార్చుదామా అని అడిగినాను. ఇప్పుడు 2023 ఫిబ్రవరి చైర్మన్గా అయ్యిండు, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్లో. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు గిడ్డంగులది అమర్చింతలో ఒకటి శాంక్షన్ చేయించాడు. ఒక గిడ్డంగి, ప్రభుత్వ గిడ్డంగి, తన చైర్మన్ కాబట్టి మా ఊరికి అమర్చింతలో పుట్టి పెరిగింది కాబట్టి ఒక గిడ్డంగిని శాంక్షన్ చేయాలని 10 కోట్ల విలువ చేసేటటువంటి గిడ్డంగిని మా ఊరికి శాంక్షన్ చేసిండు. మండల కేంద్రం మాది, 10,000 మంది జీవించడానికి అనుకూలమైనటువంటి గోదాము, రైతులందరూ ధాన్యాన్ని దాచుకోవడానికి, లేదా ఓ 10,000 మంది పనిచేసేటటువంటిది, లేదా ఓ 10 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేటటువంటిది. ఆ సౌకర్యం నా కొడుకు ద్వారా ఈరోజు ఎందుకు కలిగింది అంటే, నా పుట్టిన ఊరు అది, నాకు జన్మనిచ్చిన ఊరు, నేను చదువుకున్న ఊరు, నేను తిరిగిన ఈ లొకాలిటీ, నా పేరు ఉండాలంటే నా ఊళ్ళో ఏదో ఒకటి స్థిరంగా ఉండాలి అని తను చేస్తున్నటువంటి ఆ సంస్థ నుంచి తెచ్చిండి. ఈరోజు నేను ఆంధ్ర, మా ఊర్లో యూనియన్ బ్యాంక్ ఉంది, యూనియన్ బ్యాంక్కి వెళ్తే ఎంప్లాయీస్ అంతా ఏమన్నారు, నీ కొడుకు కట్టించిందంట కదా, ఇది నీ కొడుకే ఇది శాంక్షన్ చేసిందంట కదా, ఎంత గొప్ప విషయం ఇది, 10 కోట్లు విలువ చేసేటటువంటి గిడ్డంగిని అని అనేక మంది మా ఊరోళ్ళు, ఇది ఎవరు ఉన్నా లేకపోయినా, ఏ ప్రభుత్వం వచ్చినా రాకపోయినా, ఉన్నా, ఓసారి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయ్యింది అది, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన ఉన్న పీరియడ్లో జరిగింది అది. ఈ ప్రభుత్వం మారినా కూడా ఎవరి పేరు ఉంటుంది అంటే సాయి చంద్ పేరు ఉండాలి. అంతే. సాయి చంద్ పేరు ఎందుకు ఉంటుంది అంటే, ఇంత గొప్ప సంస్థని మాకు స్థాపించిపోయాడు. నీ కొడుకు బ్రతికినా చనిపోయినా ఆయన పేరే ఉండాలి అక్కడ. చాలా గొప్ప విషయం అని మా ఊరిలో చాలామంది అంటారు, ఈ సాయి చంద్ పేరే ఉండాలి ఇక్కడ. సాయి చంద్ స్థాపించినటువంటి శంకుస్థాపన ఇది, ఆయనది ఈరోజు ఇంకా ప్రారంభోత్సవం కాలేదు, కానీ సాయి చంద్ పేరే ఉండాలి.
సాయి చంద్ యొక్క జ్ఞాపకంగా అవసరమైతే అక్కడ ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి సాయి చంద్ని తలుచుకునేటట్లు ఉండాలి అని చాలామంది, నేను అనేదానికంటే కూడా మా ఊరు ప్రజలందరూ రైతులు ముఖ్యంగా ఆ సాయి చంద్ పేరే ఉండాలన్నా అని చాలామంది నాకు చెప్తుంటే అనేక మంది రైతులు అంతా వచ్చి ఎంత మంచి పేరు తెప్పించిపోయింది కదా సాయి అంటే, రైతుల హృదయాల్లో సాయి నిలిచిపోయింది. అంటే తను అనుకుంటే నాకు ఇల్లు కట్టించిపోవచ్చు అప్పుడే. ఒక గిడ్డంగిని 10 కోట్ల విలువ చేసే గిడ్డంగిని శాంక్షన్ చేసి నాకు చిన్న ఇల్లును మాట కట్టియలేకపోదురా అన్నాడు. నాన్న కట్టిద్దాంగా, కానీ నీవు అన్నట్లు ఎక్కడ కట్టియమంటే అక్కడ కట్టిస్తా, ఆ ఇల్లు ఉంటే ఉండని అని అనుకున్నాడు. సరే బిడ్డ నీ ఇష్టం అన్నాను. నాకు ఇది కావాలి, ఇది పడగొట్టి నాకు మంచి కట్టి బిడ్డ అని నేను అడగలే. నాన్న నాకు తెలుసు నీవు మనసు ఎటు ఉంటుందో, నువ్వు అడగవు నాకు తెలుసు. ఒక డ్రెస్ కూడా అడగవు మా నాన్న, నేను ఒక డ్రెస్ కూడా అడగలే బిడ్డ, నాకు ఒక డ్రెస్ ఇప్పి అని హైదరాబాద్లో ఎన్నడూ షాపింగ్ చేయలే నా 2 కొడుకులతోటి. అంటే మా నాన్న కనీసం డ్రెస్సులు కూడా అడగనోడు ఇంత పెద్ద ఇల్లు కట్టి అని అడుగుతాడా? లేదా ఒక 10 ఎకరాల భూమి కొనియమని ఆస్తి కొనియమని అడుగుతాడా? అడగడు మా నాన్న. ఏమైనా చేస్తే మేమే అనుకొని చేయాలి అని నా కొడుకులు భావించింది ఇద్దరు. కనుక అంత సింపుల్గా జీవించడం వల్ల ఈరోజు చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అంటే కొడుకులు కట్టియలేక కాదు, అది కొడుకుల దగ్గర ఆస్తి లేకపోవడం వల్ల కాదు. వాళ్ళు ఏమనుకున్నారంటే మా నాన్న మనస్సుని మేము ఎరిగినాం. మా నాన్నకు ఆస్తుల పట్ల ఉండే కంటే ఆశల మీద ఉన్నాయి. నా పిల్లలు ఎంత గొప్పగా జీవిస్తున్నారు, ఎంత గొప్పగా తయారవుతున్నారు అనే ఆశతో జీవిస్తున్నాడు మా నాన్న. ఆశలే అనంత ఆకాశంలోకి ఉన్నాయి మా నాన్న. నా పిల్లలే నా ఆస్తులు అనుకున్నాడు. కాబట్టి అది మా నాన్న జీవితం. సంవత్సరం అయిపోయింది కదా, అంటే ఇంకా సంవత్సరం తర్వాత, అంటే ఇంతకు ముందేమో సాయి చంద్ అన్న ఉన్నారు, సంవత్సరం అయిపోయింది, సంవత్సరంన్నర అయిపోయింది. అంటే మీరు తిరుగుతుంటారు, జనాలలో వెళ్తున్నారు, ఎలా ఉంది సాయి చంద్ అన్న? లేనని లోటు అయితే ఎక్కడ కనిపిస్తలేదు, లేడు అన్నది అయితే ఎక్కడ లేదు. మీరు ఎలా వెళ్తుంటారు, మంచి చెడు దగ్గరికి వెళ్తుంటారు. అండ్ మీరు అతనికి ఒక సమాధి కూడా కట్టేయడం జరిగింది. అంటే వాస్తవం ఇది. ఒకప్పుడు అయితే నేను సాయి చంద్ వెంబడి తిరగలేదు బ్రతుకున్నప్పుడు. సాయి చంద్ చనిపోయిన తర్వాతనే నా బాహ్య ప్రపంచం అనేది వచ్చేసిన నేను. అంటే అప్పటికి బాహ్య ప్రపంచంలో ఉన్నా కానీ నా జీవితం మీద నువ్వు చూసుకుంటున్నా. అంటే నేను ఒక లెక్చరర్గా ఉన్నా, కాలేజీలో ఉన్నా, కాలేజీ విద్యార్థులు నేను అక్కడ మళ్ళీ ప్రతి కాలేజీలో నేను తెలుసు. అప్పటికి నాకు అనేక మంది శిష్యులు ఉన్నారు. ఈనాడు ఎస్ఐలు కూడా అయినరు. నా శిష్యులు ఎస్ఐ అయి ఫోన్ చేశారు, సార్ నీ యొక్క నేర్పిన పాఠం వల్లనో, నీ యొక్క సంస్కృతి వల్లనో, సంస్కారం వల్లనో నేను ఈరోజు ఎస్ఐనైనా, మా ఇంటికి ఒక రోజు వచ్చి అన్నం తినిపో సార్ అన్నారు. ఫోన్ చేసింది ఈ మధ్య కాలం. 30 ఏళ్ళ నాన్న శిష్యుడు ఆయన. ఫోన్ చేస్తే నేను ఆశ్చర్యపోయినా. నేను ఎస్ఐనైనా సార్, మా ఇంటికి వచ్చి ఒక రోజు అన్నం తినిపోండి సార్ అని ఫోన్ చేసి. వస్తాను, హైదరాబాద్లోనే ఉంటాడు ఆయన, వస్తా ఎప్పుడన్నా అని చెప్పిన. అట్లా నేను నాతో చదువుకున్న విద్యార్థులు కావచ్చు, నాతో పెరిగిన స్నేహితులు కావచ్చు, అందరూ మా ఇంటికి ఒక రోజు వచ్చి అన్నం తినిపో, ఓ పూట వచ్చి మమ్మల్ని కలిసిపో, మా కుటుంబంలో నేను చూడాలని ఉంది, నేను కలవాలని ఉంది, నీ జీవితం తెలుసుకోవాలని ఉంది చాలామందికి. దాంతోపాటు ఒక ముఖ్యమైన సంఘటన ఏం జరిగిందంటే, ఈ ఒక వారం 10 రోజుల కిందట నా ఫ్రెండ్ నాగరాజు రైస్ మిల్లో పనిచేస్తాడు. ఆయన పీజీ కూడా అయిపోయింది. అయితే ఆయన పనిచేస్తున్న ఆయిల్ మిల్లులో, అదే రైస్ మిల్లుకు ఒక 2 కూలీ పని చేయడానికి లేబర్గా చేయడానికి ఒక యువకులు 2 వచ్చిరట. వచ్చి వాళ్ళు సేమ్ ఇదే నాన్న పాట పెట్టుకొని దాని ఫోన్లో వినుకుంటూ వస్తున్నారట. వస్తూ ఏం బాబు అంటే పని చేయడానికి వస్తున్నాము, మేనేజ్మెంట్ని అడుగుదామని వచ్చినామంటే, మా ఫ్రెండ్ ఆయన అకౌంటెంట్గా పనిచేస్తాడు అక్కడ. అంటే సరే అంటే నాన్న పాట అంత బాగుందా అంటే, అంత చాలా బాగుంది నాన్న. సాయి చంద్ వాళ్ళ నాన్నని కూడా చూసినాం మేము యూట్యూబ్లలో, చాలా మంచి నాన్న ఉన్నాడు, పాటకు తగ్గట్లుగా ఉన్నాడు నాన్న కూడా. ఆయన కొడుకులు కూడా ఇంతమంది 2 కొడుకులు చనిపోతే కూడా గట్టిగా ఉన్నాడు మనిషి, అందరికీ ఆదర్శంగా ఉన్నాడు, ఎవరిని ఏం అడుగుతలేడు ఆయన. చనిపోయిన తర్వాత కూడా నా కొడుకులు వేరి అని అందరిని వాళ్ళని వీళ్ళని అంటే
ఒక ఎమ్మెల్యేలు ఎంపీలని వాళ్ళని వీళ్ళని పట్టుకొని నాకు ఏదైనా చేయండి, కలెక్టర్లను పట్టుకొని అడిగింది కూడా లేదు ఆయన. ఎంత గొప్ప జీవితం కదా ఆయనది అని ఆ పిల్లలు అనుకుంటూ ఏమన్నారంట అంటే, మేము ఇద్దరము మా నాన్నతోటి ఊక చీటికి మాటికి కొట్లాడుతునే వాళ్ళం. డబ్బులు ఏమని తాగనీకను, లేకపోతే ఇంకేమన్నా ఖర్చు చేసుకునికను, జలసాలకు తిరగనీకను మా నాన్నని మా అమ్మని ఊక ఇబ్బంది పెడుతుంటాం మేము. నేను సాయిచంద్ వాళ్ళ నాన్న ఇంటర్వ్యూ చూసిన తర్వాత సాయిచంద్ వాళ్ళ నాన్న అంటే ఇట్లా ఉండాలి, తండ్రి కొడుకుల బంధం అంటే ఇట్లా ఉండాలి. ఎన్నడూ కూడా తండ్రిని కొడుకు అడగలే, కొడుకుని అంటే డబ్బుల విషయంలో కానీ ఏదైనా సొంతంగా అనవసరంగా బాధించి తండ్రిని బాధించి కొడుకులు కానీ కొడుకులను బాధించి తండ్రి కానీ ఎన్నడూ వాళ్ళు అడుక్కోలేదు. అంటే ఎంత మంచిగా జీవించిండ్రు తండ్రి కొడుకులు, చనిపోయే వరకు కూడా ఎన్నడూ ఆశించకుండా జీవించిండ్రు. అలాంటి తండ్రిని చూసి మాకు చాలా ఇన్స్పైర్ కలిగింది. మేము మా నాన్నను కూడా ఇప్పటి నుంచి తిట్టకూడదు అనుకున్నాం, కొట్టకూడదు అనుకున్నాం, లేదా మా నాన్నని అడగకూడదు అనుకున్నాం. డబ్బులు బాధించకూడదు మా నాన్నని, మా అమ్మ నాన్నని. మమ్మల్ని ఇంత పెద్దగా చేసిన చాలు. ఇంకోటి మేము కూడా తాగుడు కానీ ఇంకేమైనా దురలవాట్లు ఉంటే మానుకోవాలనుకున్నాం. సాయిచంద్ వాళ్ళ నాన్నని చూసి, సాయిచంద్ చూసిన తర్వాత మాకు అనిపించింది అని నా ఫ్రెండ్కే చెప్తున్నారు. ఆయన నేను వెంకటరామన్ ఫ్రెండ్ అని చెప్పలేడు. అంటే నిజంగానయ్యా ఈ వారం నుంచి మాకు మా అమ్మ నాన్నని చాలా మంచిగా చూసుకుంటున్నాం. వాళ్ళ అమ్మ నాన్న కూడా అన్నట, అరే మీరు ఎందుకు ఇంత మార్పు వచ్చింది, ఇంత మంచిగా తయారవుతున్నారు మీరు ఎందుకురా అంటే, సాయిచంద్ వాళ్ళ నాన్న మేము యూట్యూబ్లో చూసినాం, చాలా మంచిగా అనిపించింది మాకు. ఆయన మాటలు కానీ ఆయన పాట కానీ గొప్ప జీవితం జీవించింది అనిపించింది నాకు ఎందుకో. అందుకే నాన్న ఏమన్నా అని ఉంటే తప్పు క్షమించు నాన్న, ఇప్పటి నుంచి మంచిగా ఉంటాం నాన్న అని అన్నారంటే ఎంత గొప్ప మాట. అవును నిజమే. ఆయన మా ఫ్రెండ్ ఉండి, వాడు నా ఫ్రెండే, ఇద్దరం క్లాస్మేట్లు చిన్నప్పటి నుంచి. నా ఫ్రెండ్ గురించి నాకు ముందర ఇట్లా చెప్తుంటే నాకు ఎంత సంతోషం. ఆమె నిజంగా గ్రేట్ నా ఫ్రెండ్ అని అనుకోవడం ఎంత గొప్ప మాట. ఇంకోటి ఆ పిల్లల్లో మార్పు రావడం అనేది పెద్ద విషయం. అది గ్రేట్. ఇంకా అంటే నా మాట కానీ, నా పాట కానీ, నా జీవితం కానీ, నా కొడుకుల జీవితం కానీ ఒక ప్రజల్లో ఇన్స్పిరేషన్, మంచి జీవితాన్ని నడిపించడానికి నా మాట దోహదపడింది, నా పాట దోహదపడింది. నా కొడుకు జీవితం, నా కొడుకుల పాటలు అవి సహాయపడ్డవి, దోహదపడ్డవి, మంచి వాళ్ళగా తయారు చేయడానికి అవి ఉపయోగపడ్డవి అంటే చాలా సంతోషం కదా. ఇంతకంటే గొప్ప జీవితం ఏముంది అని చాలా మంది నన్ను కలుస్తున్న వాళ్ళందరూ కూడా నన్ను చూసి గుర్తుపట్టి, ఇప్పుడు హైదరాబాద్లో నిన్న వచ్చిన నేను ఆర్టీసీ బస్సులో ఎక్కితే కండక్టర్ ఒక ఆమె చూసి, నాన్న నువ్వు సాయిచంద్ వాళ్ళ నాన్నలా ఉన్నావు, నాన్నవేనా అంటే, అవునమ్మా నేను నాన్ననే అంటే, ఆమె దిగేటప్పుడు నా కాలు మొక్కుతుంది. అయ్యో, నేను ఏమనలేను, అంటే నేను దిగిపోతున్నా, మెట్లు దిగుతున్నా, ఆమె నాన్న అన్నది, ఆగిన అట్లా కాలు మొక్కుతుంది. అమ్మా నువ్వు 40 ఏళ్ళ వయసు పైన ఉంటుంది, మొక్కొద్దమ్మా అంటే, లేదు నాన్న నీ ఆశీర్వాదం కావాలా. ఏం జీవితం సార్ ఇది. నా కొడుకు నాకు ఇంత ఒక దేవుని చేసింది నన్ను, నా కొడుకే ఒక దేవుడు అనుకున్నాం ప్రజలంతా. ఇప్పుడు నన్ను కూడా ఒక దేవుని చేసిండ్రు అనేక మంది, వయసుతో సంబంధం లేకుండా ముసలి వాళ్ళు సైతం కూడా, బిడ్డ నీవు బాగుండాలి, మేము ఎట్లన్నా అవుతాం, కానీ నీలాంటి వాడు ఉండాలి సమాజం. నీలాంటి వాళ్ళ జీవితం చాలామందికి అవసరం, నీలాంటి కొడుకుల జీవితం చాలామందికి అవసరం. అది గొప్ప జీవితంగా నేను భావిస్తున్నాం అని అన్నారు. అది చాలా సంతోషం. ఇది ఈనాటికి నా జీవితానికి పరమార్థం ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చాలా విషయాలు తెలుసుకుందాం. అండ్ సాయిచంద్ అన్న పేరు తెచ్చారు అంటే మీరు ఒక ఆనిముత్యాలని ప్రపంచానికి పరిచయం చేశారు. అది మీరు మంచి ఉండడం వల్లే ఆ పిల్లలు ఇలా మంచి సంస్కారంలో ఉన్నారు. తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు అలా వెళ్తారని అంటారు. మీకన్నా మించి వెళ్ళిపోయారు పిల్లలు, మంచి పేరు తెచ్చారు. ఇవాళ మీకు కూడా ఒక పేరు తెచ్చి పెట్టారు. తల్లిదండ్రులకు పిల్లలు పేరు తెస్తే దానికన్నంత ఆనందం ఏం లేదు. ఓకే అండి, మరో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. ఆయన ఆనందంగా ఉండండి, అందరికీ హ్యాపీగా ఉండండి. పిల్లలు లేరని కాదు, మీరు అన్నారు ఇప్పటిదాకా ఇంటర్వ్యూలో, ప్రతి ఒక్కరిని నా పిల్లల్ని చూసుకుంటా అన్నారు. అలాగనే ఆనందంగా ఉండండి, అంత చేయండి. ఎందుకంటే మీరుంటేనే ఇప్పుడు చెల్లెకి అండ్ అమ్మకు కూడా మీ తోడు అవసరం. మీరు ధైర్యంగా ఉంటేనే అంత కుటుంబం బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నా బిడ్డ కూడా ఇప్పుడు పైలట్ ట్రైనింగ్ చేస్తుంది. ఓకే, చాలా సంతోషం. అందరి ఆదరణ ఆశీస్సులు కూడా రావాలి మా కుటుంబానికి అని ఈ సందర్భంగా అందరికీ నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని ఆదరించండి కంపల్సరీ బ్రతుకున్నంత కాలం అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సమయం టంగును కొట్టి నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.